డెంగ్యూ ఫీవరు మిగతా వాళ్ళతో అంటే మిగతా ఫీవర్స్‌తో కంపేర్ చేస్తే ఎందుకు డిఫరెంట్ అని చెప్పంటే, ఇది మెయిన్‌గా ఏందని చెప్పంటే, డెంగ్యూలో లక్షణాలనేది సడన్ ఆన్సెట్ ఉంటాయి. తర్వాత ఇది ఖచ్చితంగా ఏడిస్ ఈజిప్ట్ అనే దోమ ద్వారా మాత్రమే వస్తుంది. కానీ లైక్ వేరే ఇప్పుడు మలేరియా ఉంది, ఇంకేదైనా ఫీవర్స్ అనుకో వాటికి చాలా కారణాలుంటాయి ఇది రావడానికి. బట్ డెంగ్యూకి మాత్రం పర్టిక్యులర్ సీజను, పర్టిక్యులర్ దోమ ద్వారా మాత్రమే వస్తుంది. కాబట్టి ఇది వేరే వాళ్ళతో వేరే ఫీవర్స్‌తో కంపేర్ చేస్తే ఇది సెపరేట్. డెంగ్యూ యొక్క సింప్టమ్స్ ఏవి అని చెప్పంటే, ముఖ్యంగా ఇందులో ఏముంటుందంటే, ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే హై గ్రేడ్ టెంపరేచర్ అని చెప్పేసి అంటాము. తర్వాత దాంతో పాటుగా ఎట్లా అంటే చాలా సివియర్‌గా అంటే ఎక్కువగా ఒళ్ళు నొప్పులనేది ఉంటాయన్నమాట. తర్వాత మూడోది ఏందని చెప్పంటే, ఒంటి మీద దద్దుర్లొస్తాయి. ఓకే. దాన్నే మనం డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అని చెప్పని అంటాము. తర్వాత ఈ ఏదైతే మనకు ఈ బాడీ పెయిన్స్ ఉన్నాయో అవన్నీ గూడా ఎట్లా అంటే, ఎముకలు విరిగిపోయేంత నొప్పి అనేది ఉంటుందన్నమాట. లాస్ట్‌లో ఏంది అని చెప్పంటే, కొన్నిసార్లు ఇది ఎక్కువ మనకు ప్రాణాపాయ స్థితిలోకి పోయి చనిపోవడానికి అవకాశం కూడా ఉంటదన్నమాట. సరైన వైద్యం అందకపోతే. డెంగ్యూ ఫీవర్ అనేది లైఫ్ థ్రెటనింగ్‌గా ఎప్పుడు మారుతుందని చెప్పంటే, ముఖ్యంగా ఇందులో ఎప్పుడైతే మనకు అత్యధిక ఉష్ణోగ్రతతోటి ఒక రోగి బాధపడుతుంటాడో, తనని మనం వెంటనే ఆసుపత్రిలో గనక జాయిన్ జేసి, స్టార్టింగ్ ఇవ్వాల్సిన ట్రీట్‌మెంట్ వెంటనే ఇప్పించాలి. ఒకవేళ గనక మనం ఇప్పించలేదనుకో, ఫీవర్ ఎక్కువైపోయి ఏమైతుందని చెప్పంటే, రక్తంలో రక్త కణాలనేది తగ్గిపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే రక్త కణాలు గనక తగ్గిపోతున్నాయి, క్రమక్రమంగా తగ్గుతున్నాయో, తగ్గుతున్నప్పుడు ఏం జేయాలంటే, పరీక్ష జేసి, గుర్తించి, వెంటనే హాస్పిటల్‌లో ఉంచి, తనకి ఐవీ లైన్ ట్రీట్‌మెంట్ ద్వారా మనము ప్లేట్‌లెట్లనేది రీప్లేస్‌మెంట్ అనేది చెయ్యాలి. ఒకవేళ గనక అది గనక చేయలేదనుకో, నెక్స్ట్ ఏమవుతుందని చెప్పంటే, బ్లీడింగ్ డిజార్డర్స్ లాగా ఎళ్ళిపోతుంది. దానివల్ల ఏమైతుందని చెప్పంటే, చర్మం మొత్తం మీద అక్కడక్కడ దద్దుర్లాగా ఏర్పడి, వాటి నుంచి బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటది. ముఖ్యంగా నోటి నుంచి బ్లీడింగ్ గాని, ముక్కులో నుంచి బ్లీడింగ్ గాని, కళ్ళ నుంచి గాని, చెవుల నుంచి గాని, కొన్నిసార్లు ఏమైతుందని చెప్పంటే, బ్రెయిన్‌లో గూడా అంటే మన మెదడులో గూడా రక్తనాళాలు చిట్లిపోయి బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల పేషెంట్ ఏమవుతాడని చెప్పంటే, డెంగ్యూ హెమరేజిక్ షాక్ సిండ్రోమ్‌లోకి ఎళ్ళిపోతాడు. షాక్‌లోకెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే, అపస్మారక స్థితి అని చెప్పి అంటాము. అప్పుడు తనకి ఏదైతే ఆహ్, అంటే నాడి కొట్టుకోవడం గాని, తర్వాత రక్తం మన బీపీ గాని పడిపోయి షాక్‌లోకెళ్ళిపోతాడు. షాక్‌లోకెళ్ళిపోయినప్పుడు తనని మనము వెంటిలేటర్ మీద పెట్టాల్సొస్తది. దీన్నే డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని చెప్పి అంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైన ప్రాణాపాయ స్థితి డెంగ్యూలో ఉంటుంది. డెంగ్యూనేందంటే ముఖ్యంగా లక్షణాల బట్టి ఫస్టు డిటెక్ట్ జేయొచ్చు. రెండోదేందని చెప్పంటే రక్త పరీక్షల ద్వారా డిటెక్ట్ జేయొచ్చు. లక్షణాలలో ఏందని చెప్పంటే మనకు ఎక్కువ ఉష్ణోగ్రత ఉండడము, అత్యధికంగా ఒంటి నొప్పులు ఉండడము, సడెన్‌గా రావడం అనేది ఒక క్రైటీరియా అయితే, ఒక పర్సన్‌కి డెంగ్యూ ఉన్నప్పుడు డూస్ అండ్ డోస్ అంటే చేయవలసినవి, చేయకూడనివనేది దానర్థము. ఫస్ట్ చేయవలసినవి చెప్తా. ఒక పర్సన్‌కి డెంగ్యూ వచ్చిందని తెలియగానే తనని వెంటనే వైద్యుని దగ్గరికి లేదా ఆస్పత్రికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిందంటే కావాల్సిన వైద్యం అనేది వెంటనే ఇప్పించాలి. రెండో పాయింట్ ఏందని చెప్పంటే డెంగ్యూ వచ్చినప్పుడు చాలా వరకు మనకు డీహైడ్రేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో, డీహైడ్రేషన్ రాకుండా ఎందుకంటే ఫీవర్ ఉంటుంది కాబట్టి వెంటనే తనకి ఫ్లూయిడ్స్ అనేది రీప్లేస్‌మెంట్ అనేది చేయాలి. మూడోది ఏందని చెప్పంటే ఇమ్యూనిటీ పవర్ కూడా తక్కువ ఉంటది కాబట్టి తనకి మంచి ఆహారం అంటే పోషకమైన ఆహారం అనేది ఇప్పించాలి. తర్వాత ఎంతవరకు టాబ్లెట్లు ఇవ్వాలో టాబ్లెట్లు ఇచ్చుకుంటూ తనకి సపోర్టివ్ కేర్ ఇస్తూ హాస్పిటల్ అనేది ఉంచి ట్రీట్మెంట్ అనేది చేయించాలి. చెయ్యకూడనివి ఏంటి అని చెప్పంటే డేంజర్ అనేది చాలా హానికరమైన వ్యాధి. ప్రాణాపాయ స్థితికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి హాస్పిటల్‌కి వెళ్ళకుండా డిలే చెయ్యొద్దు. రెండోది ఏంటి అని చెప్పంటే బయట మెడికల్ షాప్‌లో ఏ మందులు పడితే ఆ మందులు తీసుకొచ్చి వేసుకోకూడదు. మూడోది ఏంటని చెప్పంటే చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. ఎందుకంటే నొప్పులు ఎక్కువుంటాయి కాబట్టి. ఎన్‌ఎసైటిస్ అని చెప్పంటారు. పెయిన్ కిల్లర్స్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలి. అసలు వేసుకోకూడదు. తర్వాత నాలుగో పాయింట్ ఏంటని చెప్పంటే, మనము ఈ చర్మం పైన దద్దుర్లు ఇట్లాంటివి వచ్చినప్పుడు వెంటనే గుర్తించి మనము హాస్పిటల్‌కనేది వెళ్ళాలి. ఎవరు గూడా ఇంటి దగ్గర ఉండగూడదు. ఖచ్చితంగా హాస్పిటల్‌కెళ్ళి చేసుకోవాలన్నమాట. ఇవి చేయాల్సిన పనులు, చేయకూడని పనులు. డెంగ్యూకి సెపరేట్‌గా ట్రీట్మెంట్ అంటూ ఏముండదు.
ఏవైతే మనకు లక్షణాలు ఉంటాయో వచ్చిన లక్షణాలు బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫీవర్ ఉందనుకోండి. ఫీవర్ సంబంధించి ఏముంటుంది? జనరల్‌గా యాంటీపైరెటిక్స్ అని చెప్పంటారు. అంటే పారాసిటమాల్ గాని, ఎస్టామినోఫెన్ గాని మనం ఇస్తూ ఉంటాము. ఒకవేళ ఒళ్ళు నొప్పులు గూడా గనక ఉంటే దానికి సంబంధించి ఎసిక్లోఫెనాక్ అని చెప్పని ఉంటుంది. మైల్డ్ పెయిన్ కిల్లర్ అది ఇస్తాము. తర్వాత ఐవీ ఫ్లూయిడ్స్ అనేది సపోర్టింగ్ కేర్ ఇస్తాము. అంటే లక్షణాలని మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. ఒకవేళ వాటికి మించి గనక మనకు ప్లేట్‌లెట్లు పడిపోతున్నప్పుడు మనం ప్లేట్‌లెట్ ఎక్కించడము, ట్రాన్స్‌ఫ్యూషన్ చేసుకోవడము అట్లాంటివన్నీ జేసుకోవాలి. ఇంకా లాస్ట్ సివియర్ స్టేజ్‌లో గనక ఉన్నప్పుడు ఏందని చెప్పంటే హాస్పిటల్‌లో ఐసీయూలో పెట్టి తనకి ఇంటెన్సివ్ కేర్ ట్రీట్మెంట్ అనేది ఇప్పించాలి. ఇది లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇన్ జనరల్‌గా అయితే డెంగ్యూ క్యూర్ అవ్వడానికి 7-10 డేస్ అనేది జనరల్‌గా పడుతుంది. ఎందుకంటే ఇది మైల్డ్ కేసులలో. మైల్డ్ కేసులంటే ఓన్లీ ఫీవర్ మాత్రమే ఉండి, ఒళ్ళు నొప్పులు మాత్రమే ఉన్నప్పుడు మైల్డ్ కేస్ అని చెప్పి అంటాం. దానికి 7-10 డేస్ పడుతుంది. అట్లా కాకుండా కొన్ని సార్లు ఏందంటే మోడరేట్ అండ్ సివియర్ అంటే హిమరేజిక్ ఫీవర్ గాని, తర్వాత షాక్ సిండ్రోమ్‌లో గనుక పోయినప్పుడు ఎక్కువ టైం అనేది తీసుకోవడం జరుగుతుంది. యూజువల్‌గా ఏందంటే 2 వీక్స్‌లో తగ్గిపోతుంది. పోస్ట్ డెంగ్యూ సింప్టమ్స్ ఉంటాయి. ఎట్లంటే వాళ్ళకి హెడేక్ ఉండడం గాని, తర్వాత టేస్ట్ కోల్పోవడం గాని, తర్వాత కొంచెము కన్‌ఫ్యూజన్‌లో ఉండడం గాని, తర్వాత ఏంది అని చెప్పంటే వాళ్ళు ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది కాబట్టి అది గూడా ప్రాబ్లమ్ ఉంటుంది. లాస్ ఆఫ్ ఇమ్యూనిటీ అని ఉంటుంది. జనరల్ వీక్‌నెస్ ఉంటుంది. తర్వాత పెయిన్స్ అనేది అట్నే సస్టైన్ అయ్యి ఉంటాయి. సో, కొంత అది రెస్ట్ తీసుకోవడం వల్ల పెయిన్స్ అనేది తగ్గుతాయన్నమాట. ఇట్లా కొన్ని చిన్న చిన్న పోస్ట్ డెంగ్యూ సింప్టమ్స్ అనేవి ఉంటాయి. డెంగ్యూకి ప్రివెన్షన్ ఏంది అని చెప్పంటే, మనకు డెంగ్యూ దేనివల్ల వస్తుందనేది దాదాపు అందరికి తెలుసు. ఎందుకంటే దోమకాటు వల్ల వస్తుంది. ఆ దోమకాటు గూడా ఎక్కడ వస్తుంది? ఎలా వ్యాపిస్తుందని చెప్పి మనకు తెలిసినప్పుడు ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏందని చెప్పంటే, దోమ కాటు కాకుండా నియంత్రణ చర్యలు చేయాలి. అంటే దోమ కాటు కాకుండా నియంత్రణ చర్యలని చెప్పంటే, స్ప్రే చేయడం గానీ, తర్వాత మురికి నీటి వ్యవస్థను తొలగించుకోవడం గానీ, సాయంత్రం 6 కాగానే మనము తలుపులు, కిటికీలు మూసేస్తే ఒక 1-2 అవర్స్ మూసేస్తే ఆ టైంలో దోమలు రాకుండా ఉండడం గానీ, తర్వాత బయట మనకేందంటే కొన్ని చర్మ లేపనాలు దొరుకుతుంటాయి. అంటే చర్మం మీద పూసుకోవడానికి దోమలు మనకు ఒంటి మీద వాలినా గూడా అవి కుట్టకుండా ఉంటందుకు. అట్లాంటి పనులు జేసుకోవడము. తర్వాత ఏదైతే గవర్నమెంట్ మనకు కొన్ని మెజర్‌మెంట్స్ చెప్తుందో దోమ నివారణ చర్యలు వాటిని పాటించడము. కొంత అవగాహన గూడా ఉండాలి. అంటే ఎందుకొస్తుంది? ఎలా వస్తుందని చెప్పనేసి. తర్వాత ఇంట్లో గూడా పరిశుభ్రం ఖచ్చితంగా ఉంచుకోవడము. మనము నీటి తొట్టెలు ఏవైతే ఇంట్లో ఉన్నాయో అవన్నీ గూడా వారానికొకసారి అంటే ఎవ్రీ వీక్ ఒక డ్రై డే అనేది మనం గనక ఫాలో అయితే దోమ పుట్టదు, దోమ కుట్టదు. మెయిన్ కాన్సెప్ట్ ఏందంటే దోమ పుట్టనియద్దు, దోమని కుట్టనియద్దు. కుట్టనియద్దు అని చెప్పంటే లార్వాలని మనం చంపేయాలి. లార్వాలు మనం ఎలా చంపేస్తాము? ఏదైతే బ్రీడింగ్ ప్లేసెస్ ఉన్నాయో ఆ ప్లేసెస్‌ని మనం డిస్టర్బ్ చేయాలి. లైక్ స్ప్రే చేయడము, తర్వాత వాటర్‌ని చేంజ్ చేయడం.